ఆలోచించిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేక నామాలు విగ్రహతాపంలోని దేవనామాలు మైపడ్డాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి ఆ నామాన్ని బట్టి చూపిస్తారో మైపరుస్తారో బలపరుస్తారో వారి మధ్యలో ఉంటారని వాగ్దానం చేసిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంటుండగా ఇదిగో ఈ ఆరాధన అంగీకరించి గొప్ప కార్యాలు మన మధ్యలో జరిగించలాగిన ఇదిగో చూపిద్దాం. దగ్గరగా 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 గట్టిగా తపంలోకి దేవనామాలు మైపడ్డాం. ఇదిగో పర్వతంలో పేరుగుల మధ్యలో చాలా మధ్యలో 4 జీవుల మధ్యలో 7 పదుల మధ్యలో కోట్లాది కోట్ల దేవుడుల మధ్యలో యెహోవా పరిశుద్ధుడు 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 గాలిపతిగాలంతో శుద్ధించబడుతున్న దేవుడు భయపరచబడుతున్న దేవుడు బలపరచబడుతున్న దేవుడు ఆరోగ్యపడుతున్న దేవుడు ఈ భూమి మీద ఇదిగో ఈ 200 పేరులో మేము ఎవరు ఆరోగించడానికి దేవుడు మన సజ్జలు నిలబెట్టి కాసి కాపాడు. ఇదిగో మన ద్వారా ఆరోగ్యం కలిగించుకున్నారు. మీరు ఆరోగించడానికి గుర్తించడానికి నిలబెట్టాడు. భూమి మీద ప్రారంభంలో ఆత్మలో ఆరోగ్యంతో నిలబెట్టాడు. ఇంకా భూమిలో పండించాడు. తెలుగు తెలుసా ఆయన నాలుగు బిడ్డలను మార్చబడాలా, ఆయన నాలుగు కుటుంబాలను మార్చబడాలా, ఆయన సాక్షులుగా నిలబడాలా. అందుకే దేవుడు నిలబెట్టాడు. ఇదిగో ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని పెట్టినాయన, ఇచ్చినటువంటి ఆయుష్కాలను పెట్టినాయన నేను సూచిస్తున్నాను కదా. నువ్వు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన భర్తను బట్టి, నువ్వు ఇచ్చిన భార్యను బట్టి, నువ్వు ఇచ్చిన బిడ్డను బట్టి, నువ్వు ఇచ్చిన సంపద బట్టి, నువ్వు ఇచ్చిన వ్యక్తివాదాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన జీవితాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన సేవను బట్టి, నువ్వు ఇచ్చిన పరిచయాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన సమస్యలను బట్టి నువ్వు సముద్రం చూపిస్తున్నాను కదా. ఎప్పుడు చనిపోవచ్చిన నన్ను బతికించావయ్యా. అయ్యా నన్ను పంచం వచ్చినా నన్ను బతికించావయ్యా. కాకాలు కపంగా కష్టాల నుంచి వినిపించావయ్యా. ఎన్నో అపాయాలు తప్పించావు, ఎన్నో నష్టాలు తప్పించావు, ఎన్నో అవమానాలు తప్పించావు, ఎన్నో ఆర్థికంగా ఈ రోజు నీ కృపణ పట్టి ప్రభా నీ చనిపోయిన ఆయన అయ్యా నిలబెట్టావు ప్రభా. ఆశీర్వించావయ్యా, దీవించావయ్యా. ఇది నీ బిడ్డ భిక్ష, నీ బిడ్డ భిక్షనే, బతుకులంటే నీ బిడ్డ భిక్ష ప్రభా. అయ్యా ఇలాంటి నాతో మాట్లాడండి, ఇలాంటి నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి, నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. నువ్వు మాట్లాడు దేవుడు, నువ్వు మాట్లాడు ప్రభా, నువ్వు మాట్లాడు. అమూల్యమైన మాటలు, విలువైన మాటలు, శ్రేష్టమైన మాటలు, ఎన్ని బంగారు కోటైన మాటలు, ఎలా బ్రతకాలో, ఎలాగ జీవించాలో, ఈ రోజు జీవించాలో, నా కుటుంబంలో నడిపించుకోవాలో, సంఘంలో ఎలా ఉండాలో, సమాజంలో ఎలా ఉండాలో ప్రభా, నీ సాక్షిగా ఎలా బ్రతకాలో ప్రభా నేర్పించినైనా. నీ మాటలు అయినా ఎంతో విలువైనవి, నీ మాటలు కోరదైనా ప్రభా. నీ వాక్యం లేకపోతే నేను బతకలేనగా, నీ వాక్యం లేకపోతే నేను జీవించలేనగా. నీ వాక్యమే నన్ను బతికించింది, నీ వాక్యమే నన్ను బాగు చేసింది, నీ వాక్యమే నన్ను బలపరిచింది, నీ వాక్యమే నేను స్థిరపరిచింది ప్రభా. నీ వాక్యమే నేను నడిపిస్తున్న ప్రభా. అయ్యా ఇది నా ఆత్మకు ఆహారమైన ప్రభా. మీరే మాట్లాడండి, మీరే మాట్లాడండి, మీరే మాట్లాడండి. ఈరోజు నాతో మాట్లాడండి. ఎలా జీవించాలో, నాలో ఉన్న పొరపాట్లు, నాలో ఉన్న ఉదయకులు, నాలో ఉన్న లోపాలు, నాలో ఉన్నటువంటి పాపాలు మాట్లాడు ప్రభా. ఏ వదిలిపెట్టాలో, ఇంకా ఏం చేయాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఈ సాక్షిగా ఎలా జీవించాలో, ఎంత సాక్షి కలిగి ఎలా బ్రతకాలో నీ స్వరాన్ని వినిపించు, నీ స్వరాన్ని వినిపించు, నీ మాధ్యమైన స్వరాన్ని, నీ దేవుని స్వరాన్ని నాకు వినిపించినట్లా నన్ను తృప్తిపరిచేలా, నన్ను తృప్తిపరిచేలా, నన్ను మాట్లాడే నాకు మాట్లాడేలా, మాట్లాడేలా, మాట్లాడే దేవుడు నాయన, మాట్లాడే దేవుడు నాయన. మాట్లాడుతున్నావా నీ యొక్క సన్నిధి మాట్లాడించండి, నీ దర్శనకు మాట్లాడించండి, నీ వెలుగులు మాట్లాడించండి, నీ ఆత్మను మాట్లాడించండి, నీ అభిషేకాన్ని నా మధ్యలో ఉంచండి, ఈ ఆత్మ చేత నింపండి, ఈ అభిషేకం చేత నింపండి. పరిశుద్ధాత్మ వర్షము జనులు పిలిపించిన ఆయన ప్రతి రాత్రి గుడిని పగలగొట్టండి, మాంసము గుడిగా మార్చండి, భౌతికమైన హృదయాలుగా మార్చండి. వాక్యానికి లోబడి బ్రతుకులు, వాక్యానికి లోబడి హృదయాలుగా పొంది మమ్మల్ని భాషలు ప్రభావం నాతో మాట్లాడండి. మీరు నాతో మాట్లాడండి, మీలో మాట్లాడండి ప్రభావ. నువ్వు మాట్లాడితే మాకు తృప్తి, నువ్వు మాట్లాడితే మాకు సంతోషం, నువ్వు మాట్లాడితే మా బ్రతుకులు మారుతాయి, నువ్వు మాట్లాడితే మా శుద్ధి మారుతుంది, నువ్వు మాట్లాడితే మా పరిస్థితులు మారుతాయి ప్రభావ, నువ్వు మాట్లాడితే మా సాక్ష్యం మారుతుంది ప్రభావ, నువ్వు మాట్లాడితే మా ఆర్థిక పరిస్థితులు మార్చబడతాయి ప్రభావ, మా ఆత్మ పరిస్థితులు మార్చబడతాయి ప్రభావ. మీరే మాట్లాడండి ప్రభావ, మాట్లాడాలి, మాట్లాడగలవా యేసయ్యా మాట్లాడండి, పరిశుద్ధుగా మీరు మాట్లాడండి. మీ మాట కదా మమ్మల్ని మార్చింది, మీ మాట కదా మా జీవితాలు మార్చింది, మీ మాట కదా మా బ్రతుకులు మార్చింది. చెడిపోయిన మా బ్రతుకుల్లో, ఎందుకు పనికిరని మా జీవితాల్లో, యోగ్యత లేని మమ్మల్ని, అందరి చేత చీసా అనిపించుకున్న మమ్మల్ని, విజయమైన మమ్మల్ని ప్రభా. అయ్యా పాపపు ఊపిలో ఉన్న మమ్మల్ని అయినా, పాపపు ఊపిలో పొరులాడుతున్నామయ్యా. అయ్యా అలాంటి స్థితిలో ఉన్నామయ్యా. ఎంతో